పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలములో 19వ రోజు. ఇది తపాకాలం 3వ వారములోని బుధవారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనము నుంచి 9వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 19వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణములో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇచ్చుచున్నటువంటి ఈ చట్టములను, ఈ నియమములను మీరు తూచా తప్పక పాటించండి. నేను మీకు ఇస్తున్నటువంటి ప్రభుని యొక్క చట్టమును, నియమములను, నిబంధనలను మీరు తూచా తప్పక పాటించినట్లయితే మీరు దేవుని బిడ్డలవుతారు. నేను ఇచ్చు ఈ నియమ నిబంధనములను, ప్రభు ఆజ్ఞలను పాటించినట్లయితే మీరు ఈ భూమిని మీ స్వాధీనం చేసుకుంటారు. నేను ఇచ్చు ప్రభుని ఆజ్ఞలను, ఈ నియమ నిబంధనలను మీరు పాటించినట్లయితే మీరు వివేకవంతులవుతారు, విజ్ఞానవంతులవుతారు అని తెలియజేస్తున్నాడు. నేను ఇచ్చు ఈ నియమ నిబంధనలను పాటించినట్లయితే, నేను ఇచ్చు ఈ ప్రభు ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే ప్రభువు మీకు చేరువలోనే ఉంటాడు అని అభయాన్ని వారికి ఇస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమ నిబంధనలు మనకు మేలు చేకూర్చేవే కానీ కీడు చేకూర్చేవి కాదు. మనము దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా మనము దేవుని బిడ్డలమవుతున్నాం. మనము దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా విజ్ఞానవంతులం అవుతున్నాం. మనము దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా వివేకవంతులం అవుతున్నాం. మనము దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా దేవుడే మనకు చేరువలో ఉంటున్నాడు. కనుక మనము దేవుని ఆజ్ఞను పాటించే విశ్వాసులుగా మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు అంటున్నారు, నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయటానికి వచ్చాను అని చెప్పి మీరు తలంచుతున్నారా? కాదు, వాటిని పరిపూర్ణము చేయటానికి నేను వచ్చాను అని చెప్పి ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి చట్టములు 10 ఆజ్ఞలైతే ధర్మశాస్త్ర బోధకులు వాటిని 613 ఆజ్ఞలుగా, చేయవలసిన ఆజ్ఞలు కొన్ని, చేయకూడనటువంటి ఆజ్ఞలు కొన్నిటిగా విభజించి 613 ఆజ్ఞలుగా చేశారు. చేసినటువంటి ఈ ఆజ్ఞలు ఏవైనా అవి దేవునితో మన బంధాన్ని బలపరచి ఐక్యపరచమైనట్లయితే, మన తోటి వారితో మన బంధాన్ని బలపరిచి ఐక్యపరచమైనట్లయితే అటువంటి ఏ చట్టమును, ఏ ధర్మశాస్త్రమును, ఏ ప్రవక్తల ప్రబోధమును కూడా ఆయన రద్దు చేయడు. వాటన్నిటిని కూడా ఆయన యందు పరిపూర్తి చేయటానికే ఆయన వచ్చి ఉన్నాడు. అందుకనే దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలను మనకి ఇస్తే ఆ ప్రభు ఆ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల్లోనికి చేశాడు. నెంబర్ 1, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో నీవు ప్రేమింపవలెను. నెంబర్ 2, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని.
అనగా ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధాన్ని ప్రభువు 2 ఆజ్ఞల్లోనికి ఇమిడ్చి, ఈ 2 ఆజ్ఞలు కూడా దేవునితో మన బంధాన్ని, మన తోటి వారితో మన బంధాన్ని ఆయన బలపరిచి స్థిరపరుస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కనుక ప్రభువు మనకిస్తూ ఉన్నటువంటి ఆజ్ఞలను మనం పాటించాలి. మామూలుగా మనకు నచ్చనటువంటి ఆజ్ఞలు పాటించం, మనకు కష్టమైనటువంటి ఆజ్ఞలు పాటించం, వాటిని నిర్లక్ష్యం చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడు మనల్ని శిక్షించడానికో, మనం దండించడానికో, మనల్ని ఇబ్బంది పెట్టడానికో ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానే కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో, ఈ 2 ఆజ్ఞల్లో నీ దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమింపవలేను, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమింపవలేను అనేటువంటి ఈ ఆజ్ఞలో దేవుని ప్రేమ దాగి ఉంది, మన క్షేమము దాగి ఉంది. ఉదాహరణకు ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని శిక్షించడానికి మనకి ఆజ్ఞలు ఎవరు? ఇది చెయ్యి, ఇది చేయకు, ఇలా ఉండు, ఇలా ఉండకు అని తల్లి గాని తండ్రి గాని మనకు ఆజ్ఞలు ఇస్తున్నారంటే ఆ ఆజ్ఞల వెనకాల మన క్షేమము కోరుకుంటున్నారు, మన బాగును కోరుకుంటున్నారు, మన అభివృద్ధిని కోరుకుంటున్నారు, మన భవిష్యత్తును కోరుకుంటున్నారు. వీటన్నిటి వెనకాల ఉన్నదే వారి ప్రేమ. అలాగే ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ప్రభుని ప్రేమ దాగి ఉంది. ఆజ్ఞలు పాటించడంలో ప్రభుని ప్రేమను మనము తెలుసుకోవాలి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను దేనిని కూడా మనం తక్కువ చేయక, ఆ తక్కువ చేసిన దానిని మనం ప్రజలకు బోధించక జాగ్రత్త పడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ధర్మశాస్త్రములోని ఏ అల్పాక్షరమైనను, ఏ పొల్లు అయినను వ్యర్థము కాక వాటన్నిటినీ ప్రభు పరిపూర్తి చేస్తున్నాడు. కనుక ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను దేనిని కూడా నిర్లక్ష్యము చేయక దానిని మనము తూచా తప్పక పాటిద్దాం. ప్రభుని అడుగుజాడలలో జీవిద్దాం. ఆయన మరణ పునరుత్థానాలలో పాలు పంచుకుని రక్షణ పొందుదాం. ఆ ప్రభువు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.